దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 5వ మాసం పరిశుద్ధ మొదటి ఆదివారం నిజంగా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదిపటి బాలుబాక్స్లో వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం ఒక మాటను చదువుతా ఉన్నాను. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. ఉచితమైన అపారణ కృపతో మరొక నూతన మాసములో నాయన మొదటి పరిశుద్ధనమున వేక్కుని రీతిగా నీ పాదసం నిలబడినాం. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చాను. స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ ఆత్మచేత బలపరుచు నడిపిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కూడా అంటే నీ కృపలో నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదువుకున్నటువంటి మాట జాగ్రత్త గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభు చదువుకునే మాటను గమనించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించడానికి మేధస్సు అనేది అవసరం లేదు. విధేయత ఉంటే చాలు. శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి జిజ్ఞాస అవసరం. ఎందుకంటే ఈ జిజ్ఞాస అనేది మేధస్సునకు సంబంధించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన లేక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు అంతర్దృష్టిని ఆయన పట్ల విధేయత ఉన్నవారు మాత్రమే పొందుకోగలరు. ఈ విషయాన్ని గమనించాలి. మనలో ఎవరికైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి ఆ సత్యాలు మరుగై ఉన్నాయి అంటే కనుక చాలా మందికి ఈ ఆధ్యాత్మిక సత్యాలు కనబడవు, మరుగైపోయి ఉంటాయి. ఒకవేళ అలా మరుగై ఉన్నాయంటే ఎవరికైనా అంతర్దృష్టి అజ్ఞాత స్థితిలో ఉన్నట్లయితే అలాంటి వారిలో ఏదో ఒక అవిధేయత ఉన్నది అని అర్థం. మేధస్సునకు సంబంధించినటువంటి అజ్ఞాన స్థితికి కారణం ఏంటంటే అజ్ఞానమే. గమనించాలి. ఆధ్యాత్మికత అజ్ఞాత స్థితి కారణము అజ్ఞానం మాత్రము కాదు. మరేంటండి అని మీరు అడగవచ్చు నన్ను. ఇది ఉద్దేశపూర్వకమైన అవిధేయత మాత్రమే. మరలా జ్ఞాపకం చేసి మాట గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక అజ్ఞాత స్థితికి కారణము అజ్ఞానం కాదు, ఉద్దేశపూర్వకమైన అవిధేయత మాత్రమే. చూడండి, ఎవ్వరు కూడా వెంటనే తక్షణమే దేవుని వాక్యానికి లోబడిపోరండి. అవిధేయత మనలో ఉండగా ఆధ్యాత్మికంగా ఎదగడం లేదని చెప్పి మనం కొన్నిసార్లు విస్మయం చెందుతూ ఉంటాం. అలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలు చాలా మాటలు చెప్పారు. మీకు ఇష్టమైతే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనం చదవండి కదా. ఆ మాటలు యేసు యొక్క బోధ లేక క్రీస్తు వారి యొక్క బోధ మన యొక్క హృదయములోనికి దూసుకుపోతున్నట్టు ఉంటది కదా. పిల్లలు, మనము వంచనతో గనక ఆయన ఎదుట నిలబడగలమా? వంచన అనేది మనలో ఉంటే ఆయన ఎదుట ఎప్పటికీ నిలబడదు. మనము చేయవలసిన దానిలో ఆయన ఏ చిన్న పనైనా కూడా చూసి చూడనట్టుగా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని యొక్క ఆత్మ మన హృదయాన్ని శోధించి చూసి మన హృదయపు లోతుల్లో దాగి ఉన్నట్టు వాటిని వెల్లడి చేసినప్పుడు ఇంతకు ముందెన్నడూ కూడా మన గురించి మనకే తెలియనటువంటి అనేక రహస్యాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. దేవుని ఆత్మక కార్యం అది బలమైన కార్యం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పిల్లల జ్ఞానానికి మార్గం ఏది అని అంటే మనం లోకంలో ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు.
దేవుని చిత్తము చొప్పున చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మనము చేస్తున్న ఆ మాట, వింటున్న మాట దేవుని నుండి వచ్చినదా లేక మనుషుని వచ్చినదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు పరిపూర్ణ జ్ఞానానికి మార్గం ఇదే అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించగలుగుతున్న విషయాన్ని ఉదయకాలసిన జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యం ద్వారా నీతో నాతో లేక తన ప్రజలతో ఏదైనా చెప్పినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నమో చేయొద్దు. ఒకవేళ తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామంటే మనలో వంచన ఉందని అర్థం. ఆయన ఏ పనైనా చెప్పొచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా ఇంకోటి ఏదైనా చెప్తాడు. అది చెప్పినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆదాము వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు, మనకు తెలుసు ఆ విషయం. ఈరోజు మన అంశం కాదు. మనము భుజాలు తడుముకునేటువంటి పరిస్థితి వస్తుందంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమండి, మనలో ఎక్కడ నీలో అవిధేయత ఉందో మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మనం ఎప్పుడైతే అలా ఆత్మ పరిశీలన చేసుకొని అవిధేయత ఎక్కడ ఉందో పరీక్షించుకున్నప్పుడు మనం ఎందుకో ఆధ్యాత్మికంగా ఎదగడం లేదో స్పష్టంగా మనకి అర్థమవుతుంది. నేను స్తోత్రం చెప్పాను కదా. అలాగే మొదటి వెళ్ళి ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మత ఆవేశం గలవాడివి అని చెప్పి నిన్ను విమర్శిస్తే, నువ్వు అలాంటి అని విమర్శిస్తే ఏమండి, సరే దేవుడు నిన్ను ఏం చేయమని చెబితే దాన్ని చేయడానికే విధేయత చూపించు. అందుకే మాటలు, ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయడానికి ఇష్టపడినప్పుడు లేక ముందుకు వచ్చినప్పుడు ఆ బోధ ఏదైతే విన్నటువంటి ఆ బోధ దేవుని నుండి వచ్చిందా, వాక్యానుసారమైనదా లేదా మనుష్యులకు ఏమండి ఆ మనుషుల నుంచి వచ్చిందా. నేను మరలా జ్ఞాపకం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం మేధస్సు అవసరం లేదు, విధేయత చాలు. ఏమండి, మన అవిధేయత మన ఆధ్యాత్మిక అజ్ఞాత స్థితికి కారణం, ఉద్దేశపూర్వకమైనటువంటి అవిధేయత. కనుక ఉదయకాల్సిన పిల్లరా, జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ జ్ఞాన మార్గంలో ప్రవేశించాలని ప్రయత్నం చేసిన ఎవరైతే ఉన్నారో వారికి ఈ వాక్యాన్ని ఏమండి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకునే అవసరం మనందరికీ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మనతో చెప్పిన ప్రతి మాటను బట్టి చేయడానికి సిద్ధపడదాం, జ్ఞాన మార్గాన్ని ఎదుగుదాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు మనకు హృదయించును గాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సముఖంలో నడిపించుకున్నాం, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ మొదటి దినాన వేక్కునే నీ మాటలు నిజమే. జ్ఞాన మార్గం ఎదుగుతున్నప్పుడు ఎక్కడెక్కడో ఎదగడం కాదు, కానీ నీలో నీ మార్గం ఎదగాలి. అలాంటి శ్రేష్టమైన సత్యాన్ని గ్రహించి కృప దయచేయండి. వెత్తబడిన మాట వింటున్న అందరి జీవితంలో ఫలింపొచ్చండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతూ ఘనత మహిమ మీరు పొందుకోండి. నాయన ఈ ప్రార్థన సన్నిధి చేర్చుకోండి. ఆ ప్రభువైన యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.